గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచాలని ఇందిరా పార్కులో నిరుద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, వాసుదేవరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి మాధవి. ఏదైతే ఈరోజు నిరుద్యోగుల సమస్యలకై ఈరోజు ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు కూడా ఇక్కడ ఇందిరా పార్క్ వచ్చి కూడా ఇక్కడ ధర్నా నిర్వహించబోతున్నారు. ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నినదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఈ ఇందిరా పార్కులో ధర్నా చేస్తున్న నిరుద్యోగులకు అండగా కూడా ఇప్పటికే బీఆర్ఎస్వి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు. దాంతోపాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈ గ్రూప్ 1 సంబంధించిన పోస్టులకు సంబంధించిన ఈ నిరుద్యోగుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుంది? ఇవాళ హైదరాబాద్ ప్రాంతంలో ఇందిరా పార్క్ దగ్గర గ్రూప్ 2 నిరుద్యోగులందరూ కూడా మరి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో మరి పోస్టుల సంఖ్య పెంచాలనే ఒక డిమాండ్ తోటి చేస్తున్న ఈ యొక్క ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. ముఖ్యంగా వీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెనకాల తప్పకుండా మేమంతా కూడా మీకు సపోర్ట్గా నిలుస్తామనే విషయాన్ని పార్టీ పక్షాన మీకు తెలియజేస్తూ, దానికంటే ముఖ్యంగా ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల ముందు మరి నిరుద్యోగులనే ముందు పెట్టి నిరుద్యోగులతోటి ప్రత్యేకంగా బస్సు యాత్ర చేపట్టి వారందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా చేసి గత ప్రభుత్వం వైఫల్యాలను తెలియజేస్తూ మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు దాన్ని అంతా కూడా విస్మరించింది. ఇవాళ అసలు నిరుద్యోగులను ఇట్లాంటి ధర్నాలు చేస్తే, ఇట్లాంటి కార్యాచరణకు పూనుకుంటే వాళ్ళను బెదిరించడం కానీ, లేకపోతే వాట్సాప్లలోకి వెళ్ళి డిలీట్ చేయడం కానీ, ఈ అశోక్ నగర్లో ఏం జరుగుతున్నది, కోచింగ్ సెంటర్లో ఏం జరుగుతున్నది, ఎవరెవరు దీని ముందుంటారని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి వాళ్ళను ఎంబడి పెట్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది నిజంగా కూడా శోచనీయం. ఇది సరైంది కాదు. ఆనాడు ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు నిరుద్యోగులకు? చెప్పిన మాట ఒక్కటి కూడా మీరు నిలుపుకోకుంటే ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే వాటి యొక్క సంఖ్యనే ఆ పత్రాలు ఇస్తూ, నియామక పత్రాలు ఇస్తూ మీరు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. ఈ 6 నెలల్లో ఒక కొత్త నోటిఫికేషన్ రాలేదు ఇప్పటి వరకు. గ్రూప్ 1 సంబంధించి 63 పోస్టులు పెంచి మేము కొత్తగా పెంచినామని చెప్తా ఉన్నారు. కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ ఎక్కడ ఉన్నది? ఇలా డిఎస్సి, మెగా డిఎస్సి 25,000 వేస్తా అని చెప్పిండ్రు. మీరేం చేసిండ్రు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000కు పైగా పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక 4-5,000 యాడ్ చేసి 11,000 మాత్రమే చేసిండ్రు తప్పితే మీరు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ ఏంది? కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులను రెచ్చగొట్టిన నాయకులు వారు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు కానీ ఇలా నిరుద్యోగుల పక్షాన మాట్లాడే సందర్భం లేదు. మీరు మండలిలో కావచ్చు, ముఖ్యమంత్రి గారి దగ్గర కావచ్చు, ఈ అంశాలను లేవనెత్తండి. చెప్పండి, అంటే నిరుద్యోగులకు సంబంధించిన ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించబోతున్నారు. అంటే ఇప్పటికే అటు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హయాంలో కూడా నిరుద్యోగులను బస్ యాత్ర పేరుతో కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ నిరుద్యోగుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుంది? ఇవాళ గత గవర్నమెంట్ మోసం చేసిందని అధికారంలో కూర్చోబెట్టినాం. కానీ ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కూడా ఇంతవరకు నిరుద్యోగులకు ఏం చేయట్లేదు. 1% కూడా ఏం చేయలేకపోయింది. అందుకే మా యొక్క నిరసనని, మా యొక్క బాధని తెలపాలన్నటువంటి ఉద్దేశంతో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. చెప్పండి, అంటే ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఇప్పటికే ఎట్లా అనిపిస్తుంది, ఏంది? రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు అధికారం ఇవ్వాలని చెప్పి మొత్తం రాష్ట్రంలో యువతలందరినీ రిక్వెస్ట్ చేశారు, రెచ్చగొట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటివరకు ప్రకటించారా? ఎందుకు ఇవాళ నిరుద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు, ఉద్యోగాల భర్తీన ఆలోచన లేదు. ఇవాళ గ్రూప్ 2 పోస్టులు చాలా ఖాళీగా ఉందని చెప్పిండు. గ్రూప్ 1 పోస్టులలో అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు మాట్లాడారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. 1:100 ఇవ్వాలి. తెలంగాణలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి బెన్స్ రాసుకునే అవకాశం ఎందుకు ఇవ్వరని చెప్పి మాట్లాడిన బట్టి విక్రమార్క గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రి కాగా ఎందుకు మర్చిపోయాడు? అంటే నిరుద్యోగుల పట్ల ఈ రాష్ట్రంలో ఓట్ల కోసం వాళ్ళు మాట్లాడే తప్ప వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదనే విషయం ఇవాళ స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వేసిన నిరుద్యోగులు ఎవరైతే ధర్నా ఇస్తారో వాళ్ళ కోసం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం. భవిష్యత్తులో వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుని కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మేము
మేము అండదండగా ఉంటాం, వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం. రైట్ అంబా చెప్పండి, అంటే నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడే గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి పెంచాలని ఈరోజు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు మీ డిమాండ్స్ మా మేజర్ డిమాండ్ వచ్చేసి గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలండి. ఫస్ట్ అది మేము అడగడానికి కారణం ఏంటంటే ఖాళీలు ఉన్నాయి, ఖాళీలు లేకపోతే మేము అడగడం తప్పు. ఖాళీలు ఉన్నాయని మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఈరోజు మీరు అది ఎందుకు పెంచకుండా ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ వెళ్ళడం కోసం ముందు హడావిడిగా డేట్లు ఇచ్చేసారు. ఈరోజు ఏమన్నా అడిగితే ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. అది ఖాళీలు ఉన్నాయి కూడా మీరు పెంచకపోవడానికి గల కారణాలు ఏంటి? గ్రూప్ 1 వచ్చేసి 1:100. ఇది ఈ ప్రతి మాట మీరు ఎలక్షన్స్ ముందు మాకు ఇచ్చిన హామీయే. మిమ్మల్ని ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా మేము నెరవేర్చమని అడగట్లే, మేము ఫ్రీ స్కీమ్స్ ఇవ్వమని అడగట్లే. మీరు ఇవ్వాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి. వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు మాకు ఉద్యోగాలు అంటే మీరు మమ్మల్ని రోడ్ల మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఆ రోజు మేము చేసిన ప్రతి దాంట్లో కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, మమ్మల్ని సపోర్ట్ చేసి రెచ్చగొట్టి ముందుకు నడిపించినప్పుడు ఈ రోజు ఎందుకు ఏ కాంగ్రెస్ పెద్ద కూడా మాట్లాడట్లేదు ఈ విషయం గురించి? ప్రతి ఒక్క సమస్య ప్రతి కాంగ్రెస్ నాయకుడికి తెలుసు. తెలిసి మీరు అధికారంలోకి వచ్చి విస్మరించడం ఎంతవరకు కరెక్ట్? సో అది మా మేజర్ డిమాండ్స్. మాకు చాలా సమస్యలు ఉన్నాయండి, ప్రతి ఒక్క సమస్య మేము తీరుస్తాము, మీ పక్షాన ఉంటాము, ప్రతి న్యాయం చేస్తాం అన్నప్పుడు ఈ రోజు ఎందుకు రావట్లేదు? మీరు ఒక్కరన్నా వచ్చి మాట్లాడతారు? అశోక్ నగర్ లో ఇన్స్టిట్యూట్లు పెట్టి మీరు పాఠాలు చెప్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నడుపుతున్నారా? ఈ రోజు మీకు పదవులు వచ్చినాయి, మీ పదవులు సరిపోతాయా? మాకు వద్దా పదవులు? అంటే రేవంత్ రెడ్డి గారు బిఫోర్ ఎలక్షన్స్ చెప్పిన మాట ఏంది? 30 లక్షల మంది నిరుద్యోగులు ఇంటూ 3 90 లక్షల మంది న్యాయం చేస్తా అన్నాడు. అంటే బిఫోర్ ఎలక్షన్స్ 90 లక్షల మందికి 90 లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఈక్వేషన్ పనికొచ్చింది. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అదే 90 లక్షల మందిని మర్చిపోయినరా? వాళ్ళకి న్యాయం చేయడానికి ఈక్వేషన్ పనికి రావట్లేదా మీకు? ఇట్లా ప్రతిసారి మీరు ప్రతి దాంట్లో ఎగ్జామ్ డేట్స్ కూడా అండి, మేము లాస్ట్ టైం ప్రొటెస్ట్ చేసింది కూడా ఎగ్జామ్ డేట్స్ గురించే. అందులో మీరు మాకు ముందుండి నడిపించారు, మళ్ళీ మీరు సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తున్నారు. తెలిసింది కూడా మీరు రిపీట్ చేస్తున్నారు అని అంటే మీ పూర్తి నెగ్లిజెన్స్. చెప్పండి అంటే ఈ నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ పోస్టులు పెంచాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఏది నేను ఏమంటున్నా అంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల నోటిఫికేషన్లు ఇస్తాను, ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా గ్రూప్ 3 2000 నుంచి 3000 పెంచుతాను, ఇప్పటికి పెంచాలి. అదేవిధంగా డిఎస్సికి గ్రూప్ 2కి 7 రోజులు మాత్రం గ్యాప్ ఉన్నది, 2 ఏళ్ళు గ్యాప్, 2 ఏళ్ళు పెంచాలని ఈరోజు మేము అందరూ ఈరోజు ఇందిరా పార్క్ గారు ధర్నా చేస్తున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం తెలియదు ఏంటంటే మీరు వెంటనే గ్రూప్ 2 గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 1కు 1:100 పెంచాలని, అదేవిధంగా ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ఇంతమంది ఎవరికి చెప్పుకోవాలి ఈ సమస్య? అంటే గత ప్రభుత్వంలో ప్రజలను రెచ్చగొట్టి విద్యార్థులను రెచ్చగొట్టి మా తరఫున ఓట్లు వేపించుకున్నాము. ఇప్పుడేమో నువ్వు అందుబాటులో మా సమస్యను చెప్పుకోవాలంటే ఒక విద్యాశాఖ మంత్రి లేదు. మీరు వెంటనే విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సరైన న్యాయం చేయాలని కూడా ఈరోజు ధర్నా నిర్వహించబోతున్నాం. ఏదైతే గతంలో ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇప్పటికైనా కూడా మాకు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచాలని కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయి మాధవి, ఓటు స్టూడియో. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.